Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో భాషా అభివృద్ధి కార్యక్రమాలు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ వచ్చేసి భాషా మేళాలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్ అయితే చూస్తున్నాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారంతా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్లో చూసినట్టయితే భాషా మేళాలు పాఠశాలలో తయారు చేసుకున్న భాషకు సంబంధించినటువంటి బోధనా సామాగ్రిని ప్రదర్శన చేయడమే భాషా మేళాలు. దీనినే బాలల మేళా లేదా పాఠశాల మేళా అని కూడా అంటారనమాట. పాఠశాలలో తయారు చేసుకున్నటువంటి భాషకు సంబంధించిన బోధనా సామాగ్రిని ప్రదర్శింపచేయడమే భాషా మేళా అంటారు. దీనికే మరొక పేరు వచ్చేసి బాలల మేళా లేదా పాఠశాల మేళా అని కూడా పిలుస్తారనమాట. విద్యార్థులు తయారు చేసిన వివిధ భాషోపకరణాలు, సేకరణలు, ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి వివిధ అంశాలన్నీ కూడా ఈ భాషా మేళాలో ఉంటాయి. విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ భాషా ఉపకరణాలు మరియు సేకరించినటువంటి ఉపకరణాలు, ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి వివిధ అంశాలు ఈ భాషా మేళాలో ఉంటాయి. పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం రోజున భాషా మేళా నిర్వహించినట్లయితే, పేరెంట్స్ మీటింగ్ రోజు ఈ భాషా మేళాను నిర్వహించినట్లయితే పిల్లలు తయారు చేసిన లేదా సేకరించిన అంశాలన్నీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారనమాట. భాషా మేళాలు మండల స్థాయిలోను, డివిజన్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను నిర్వహించడం వలన ప్రదర్శనలో ఉన్నటువంటి అంశాలను గురించి పిల్లలు తెలుసుకుంటారు. తద్వారా పిల్లల్లో సహకార భావన, ఆలోచన శక్తి, కలుపుగోలు ధోరణి పెరుగుతాయన్నమాట. ఈ భాషా మేళాలన్నిటివి మండల స్థాయిలోను, డివిజనల్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను నిర్వహించడం వల్ల ప్రదర్శనలో ఉన్నటువంటి అంశాలను గురించి పిల్లలు తెలుసుకుంటారు. తద్వారా పిల్లల్లో సహకార భావన, ఆలోచన శక్తి, కలుపుగోలుతనం ఈ అన్ని అంశాలు కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తయారు చేసినటువంటి సామాగ్రిని ప్రదర్శకులను, ఈ పిల్లలు ఏ అంశాలైతే తయారు చేశారో పిల్లలు తయారు చేసినటువంటి సామాగ్రిని ప్రదర్శనకు పెట్టి తమ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను సమాజానికి తెలియజేయడం, తద్వారా తల్లిదండ్రులకు కూడా సంతృప్తిని కలగచేయడమే ఈ భాషా మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వచ్చేసి భాషా మేళకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అండి. పిల్లలు తయారు చేసినటువంటి సామాగ్రిని ప్రదర్శనలో పెట్టడం వల్ల తమ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను సమాజానికి తెలియచేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు సంతృప్తిని కూడా కలగచేయడం ఈ భాషా మేళాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది బిట్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్ అన్నమాట. ఈ మేళను విద్యా సంవత్సరంలో 1 లేదా 2 సార్లు నిర్వహించవచ్చు. భాషా మేళను ఎన్నిసార్లు నిర్వహిస్తారు సంవత్సరంలో అంటే 2 సార్లు నిర్వహిస్తారు. 1 లేదా 2 సార్లు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్లు వచ్చేసి 2 అనమాట. పిల్లలు తయారు చేసినటువంటి సామాగ్రిని ప్రదర్శనకు పెట్టి ఆ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను సమాజానికి మరియు తల్లిదండ్రుల యొక్క సంతృప్తికి కారణం అయ్యే విధంగా ఈ భాషా మేళాలను రూపొందించడం జరిగింది. ఇదే భాషా మేళాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ భాషా మేళను విద్యా సంవత్సరంలో 1 లేదా 2 సార్లు నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాల సంచిక. విద్యార్థులలోని సృజనాత్మకతను పదును పెట్టి ప్రోత్సహించడానికి ఉపకరించే మేలైన సాధనం పాఠశాల సంచిక. విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకతను పదును పెట్టి ప్రోత్సహించడానికి ఉపకరించే ఒక మేలైన సాధనం ఏంటి అంటే పాఠశాల సంచిక. పాఠశాలలో కనీస సంవత్సరానికి ఒక సంచిక అయినా విడుదల చేయాలి. 1 ఇయర్లో ఒక పాఠశాల సంచికనైనా విడుదల చేయాలన్నమాట. ఈ సంవత్సరానికి ఒకసారి పాఠశాల సంచికను రిలీజ్ చేస్తారు కదా, దానినే వార్షిక సంచికగా ప్రకటిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లల యొక్క రచనలు, చిత్రాలు, కల్పనలు, సేకరణలు, ఆలోచనలు, కథలు, సూక్తులు, పద్యాలు, లేఖలు, గోడపత్రికలో వచ్చినటువంటి మంచి మంచి అంశాలు ఈ యొక్క పాఠశాల సంచికలో ఉంచాలి. ఈ సంచికలో కథలు, చిత్రాలు, కల్పనలు, సూక్తులు, పద్యాలు, లేఖలు, గోడపత్రికలో వచ్చినటువంటి మంచి మంచి అంశాలు పాఠశాల సంచికలో ఉండాలి.
సంవత్సరం పొడవునా పాఠశాలలో జరుపుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలలో ప్రకటించే విధంగా చక్కని ఫోటోలు, ఆ సందర్భంలో వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు మొదలైనవన్నీ కూడా ఈ పాఠశాల సంచికలో ఉండాలన్నమాట. క్లాస్లో ఏమైనా ఫేర్వెల్ పార్టీ జరిగినప్పుడు కానీ ఆ అంశాలు ఏమైనా న్యూస్ పేపర్స్లో వస్తే అవన్నీ కట్ చేసి ఆ పిక్చర్స్ అన్నీ కూడా పాఠశాల సంచికలో పెట్టాలి. అదేవిధంగా కార్యక్రమాలు దిగింటారు కదా ఫొటోస్, అవన్నీ కూడా పాఠశాల సంచికలో పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పుస్తక సమీక్ష. ఈ పుస్తక సమీక్షలో పేర్కొన్నటువంటి విద్యార్థులు తమకున్న పరిజ్ఞానంతో పుస్తకంలోని విషయాన్ని గ్రహించి వారి సొంత ఆలోచనలను, అభిప్రాయాలతో సమీక్ష రాయడమే పుస్తక సమీక్ష అని పిలుస్తారనమాట. ఈ పుస్తక సమీక్ష అనేది ఒక భాషాభివృద్ధి కార్యక్రమం కింద ఉన్నటువంటి ఒక అంశం. ఇది విద్యార్థులు తమకున్న పరిజ్ఞానంతో పుస్తకంలో ఉన్న విషయాన్నంతా చదివి వారి సొంత ఆలోచనలను, అభిప్రాయాలను అన్నింటినీ ఆ పుస్తకానికి సంబంధించి అన్నీ ఒక పేపర్లో రాస్తే దాన్ని పుస్తకం యొక్క సమీక్ష అని అంటారు అనమాట. ఈ విధంగా తమకు తాము చదివి సొంతంగా రాయడం వల్ల పిల్లల్లో భాషా అభివృద్ధి అనేది జరుగుతుంది. పుస్తక సమీక్ష అంటే మరేదో కాదండి, ఒక పుస్తకాన్ని ఇచ్చి దానికి సంబంధించిన రివ్యూ రాయమని చెప్పడమే పుస్తక సమీక్ష అన్నమాట. ఈ పుస్తక సమీక్ష రాయడం కోసం పిల్లవాడు తనకిచ్చినటువంటి పుస్తకాన్ని సొంతంగా చదివి దానికి సంబంధించిన అంశాలన్నీ అయితే రాయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో సొంతంగా చదివి రాయడం అనే అంశాలు అభివృద్ధి చెందుతాయన్నమాట. ఇది పుస్తక సమీక్ష ఉన్నటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బాలల సంఘాలు. పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పిల్లలను భాగస్వాములను చేయడం, వారికి అప్పగించిన పనులు నిర్వహించే నైపుణ్యాన్ని పెంపొందింపచేయడమే బాలల సంఘాల ప్రధాన ఉద్దేశం. బాలల సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాలలోనూ పిల్లలని భాగస్వామ్యం చేయడం, వారికి అప్పగించిన పనులను నిర్వహించే నైపుణ్యాన్ని పెంపొందింపచేయడమే బాలల సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం. దీని కొరకు పాఠశాలలో కనీసం 4 బాలల సంఘాలు ఏర్పాటు చేసుకోండి. అందులో ఒకటి వచ్చేసి ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సెకండ్ వన్ వచ్చేసి సమాచార సాంస్కృతిక కమిటీ, థర్డ్ వన్ వచ్చేసి గ్రంథాలయ కమిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి రివ్యూ కమిటీ, భాషోత్సవం. ఈ 4 వచ్చేసి బాలల సంఘాలు అన్నమాట. తరగతి వారీగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, బొమ్మలు గీయటం, కథలు చెప్పడం వంటివి పిల్లల్లో అభివృద్ధి చెందుతాయన్నమాట. మనకు బాలల సంఘాలు 4. దీనివల్ల పిల్లల్లో పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను పిల్లలను భాగస్వాములను చేయటం, వారికి అప్పగించిన పనులను నిర్వహించే నైపుణ్యాన్ని పెంపొందింపచేయడమే బాలల సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని నిర్వహించడం కోసం కనీసం 4 బాలల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఒకటి ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీ, భాషోత్సవం. ఈ 4 కూడా మనకు బాలల సంఘాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాలల సంఘాలను పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించి తర్వాత పాఠశాల సముదాయ స్థాయిలో, మండల స్థాయిలో ఒకరోజు నిర్వహించాలి. స్కూల్లో అయితే 1 వీక్ పాటు అంటే 7 రోజుల పాటు ఈ బాలల సంఘాలను నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో బాలల సంఘాల నిర్వహణ అనంతరం సముదాయ అంటే పాఠశాలలన్నీ సముదాయ స్థాయిలో ఒకరోజు, మండల స్థాయిలో ఒకరోజు నిర్వహించాలి. దీని నిర్వహణ ద్వారా పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషా అభివృద్ధి అనేవి కలుగుతాయి అన్నమాట. బాలల సంఘాల నిర్వహణ వల్ల పిల్లల్లో పోటీ పడే తత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి కలుగుతుంది. ఈ భాషోత్సవ కార్యక్రమంలో భాగంగా కవులు, రచయితల సమావేశాలను కూడా ఏర్పాటు చేయొచ్చు. భాషోత్సవ కార్యక్రమంలో భాగంగా కవులు, రచయితల యొక్క సమావేశాలను కూడా ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పఠనోత్సవం. ఈ కార్యక్రమమును పాఠశాల స్థాయిలో, పాఠశాల సముదాయ స్థాయిలోను, మండల స్థాయిలోను నిర్వహిస్తారు. పఠనోత్సవం అనే కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలోను, పాఠశాల సముదాయ స్థాయిలోను, మండల స్థాయిలోను నిర్వహిస్తారు. పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలతో వారి స్థాయికి అనుగుణంగా లైబ్రరీ పుస్తకాలు చదివించాలి. చదివిన పుస్తకంలోని విషయాన్ని గురించి వాళ్ళతో మాట్లాడించాలి. వార్తాపత్రికలు, కథల పుస్తకాలు కూడా చదివించాలి. అదేవిధంగా వాళ్ళలో వారికి పోటీలను కూడా నిర్వహించాలన్నమాట. పఠనోత్సవం కార్యక్రమం అంటే పఠనం, చదవడం అనే ఉత్సవం అన్నమాట. ఈ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలోను, పాఠశాల సముదాయ స్థాయిలోను, మండల స్థాయిలోను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని
పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలతో వారి స్థాయికి అనుగుణంగా లైబ్రరీ పుస్తకాలను చదివించాలి. ఈ చదివిన పుస్తకంలో ఉన్న విషయాన్ని గురించి వారితో మాట్లాడించాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్సే కాకుండా వార్తాపత్రికలు, కథల పుస్తకాలను కూడా చదివించి పోటీలు నిర్వహించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్నారుల సభ. చిన్నారుల సభను ప్రతి పాఠశాలలో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. చిన్నారుల సభను ప్రతి సంవత్సరం పాఠశాలలో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి ఈ సభ దోహదపడుతుంది. చిన్నారుల సభను ప్రతి పాఠశాలలో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి ఈ సభ దోహదపడుతుంది. ఉపాధ్యాయులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, పాఠశాల ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు వంటి వాటి గురించి మాట్లాడించవచ్చు. చిన్నారుల సభలో భాగంగా ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, పాఠశాల ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు వంటి వాటి గురించి చిన్నారుల సభలో మాట్లాడించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సారస్వత సంఘాలు. పాఠశాలల్లో, కళాశాలల్లో భాషకు సంబంధించిన ఒక సారస్వత సంఘం ఏర్పాటు చేసి దీని ద్వారా నిత్యం అనేక అంశాలను చర్చించడం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం, ఉపన్యాస పోటీలు నిర్వహించడం, అంత్యాక్షరి పోటీలు పెట్టడం, పాత్ర నిర్దేశిత స్వల్పకాలంలో పాత్రోచితంగా అభినయం చేయించడం, ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులను పాల్గొనేటట్లు చేయడం ద్వారా భాషా సంపన్నత అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఏ సమయంలో ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో విద్యార్థులకు అవగతమవుతుంది. కవితల పోటీ పెట్టడం వల్ల కవితాభినివేశం జరుగుతుంది. కవితలలో పోటీలు పెట్టడం వల్ల కవితాభినివేశం జరుగుతుంది. విద్యార్థుల భాగస్వామ్యం సారస్వత సంఘానికి పట్టుకొమ్మ వంటిది. విద్యార్థుల యొక్క భాగస్వామ్యం సారస్వత సంఘానికి పట్టుకొమ్మ వంటిది. ఈ సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఎవరంటే ప్రధానోపాధ్యాయుడు. ఈ సారస్వత సంఘానికి ఉప అధ్యక్షుడు వచ్చేసి భాషోపాధ్యాయుడు. సారస్వత సంఘానికి కార్యదర్శి ఎన్నుకోబడినటువంటి విద్యార్థి. ఇక్కడ వచ్చేసి ఈ 3 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల భాగస్వామ్యానికి సారస్వత సంఘానికి పట్టుకొమ్మ వంటిది. విద్యార్థుల భాగస్వామ్యం సారస్వత సంఘానికి పట్టుకొమ్మ వంటిది. ఈ సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు వచ్చేసి మనకు ప్రధానోపాధ్యాయుడు. అదే ఉపాధ్యక్షుడు వచ్చేసి భాషోపాధ్యాయుడు. కార్యదర్శి వచ్చేసి ఎన్నుకోబడినటువంటి విద్యార్థి అన్నమాట.